ఏటా పద్మ పురస్కారాలను ఏ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది? కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే అయినటువంటి జనవరి 26న ప్రకటిస్తుంది. అయితే ఈ సంవత్సరం 2025లో మనకు పద్మ పురస్కారాలు మొత్తంగా 139 పద్మ పురస్కారాలు వచ్చాయి. అందులో 7 పద్మవిభూషణ్, అలాగే 19 పద్మభూషణ్, అలాగే 113 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఇది. అలాగే రెండవ ప్రశ్న, ఒక్క వంతెన కూడా లేని నది ప్రపంచంలో ఏంటంటే అమెజాన్ నది. ఈ అమెజాన్ నది యొక్క ముఖ్యంగా ఈ అమెజాన్ నది మనకు దక్షిణ అమెరికాలో 9 దేశాల గుండా ప్రయాణిస్తుంది. ఇది పెరు దేశంలో ఉన్నటువంటి ఆండీస్ పర్వతాల్లో ఉద్భవించి తూర్పున అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఇది మన అమెజాన్. అలాగే ఈ అమెజాన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈజిప్ట్లో నైల్ నది తర్వాత అమెజాన్ నది అనేది రెండవ పొడవైన నది. ఈ అమెజాన్ నదిని 1541 సంవత్సరంలో స్పానిష్ అన్వేషకుడు ఫ్రాన్సిస్కో డి ఒరెల్లా అనే అతను కనుగొన్నాడు. ఈ అమెజాన్ నదికి ముఖ్యంగా ఏంటంటే ఇది ప్రధానంగా వాణిజ్య మార్గం. ఇందులో సముద్ర పడవలు కూడా ప్రయాణిస్తాయి. అందుకనే దీనికి వంతెన అనేది లేకుండా పోయింది. అలాగే ప్రపంచ బాలల దినోత్సవం మనం ప్రతి సంవత్సరం నవంబర్ 20 నాడు జరుపుకుంటాము. అయితే ఐరాస యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో 1959లో బాలల హక్కుల ప్రకటన ఆమోదించిన రోజు జ్ఞాపకార్థంగా ఈ నవంబర్ 20ను మనం జరుపుకుంటాం. దీన్ని ముఖ్యంగా పిల్లలు సంక్షేమం కానీ హక్కులను కానీ మెరుగైన ప్రపంచాన్ని అందించడానికి, సంతోషం సమానత్వానికి అందిస్తుంది. అలాగే భారతదేశంలో మనము చిల్డ్రన్స్ డేను నవంబర్ 14th నాడు జరుపుకుంటాం. మనకు అందరికి తెలుసు, మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ యొక్క పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటాం. అలాగే మన దేశంలో స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారంటే షిల్లాంగ్. ఈ షిల్లాంగ్ అనేది మనకు మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్. ఈ షిల్లాంగ్లో కొండలు, జలపాతంలో కూడిన హై హిల్స్ ఉండడం వల్ల ఆ యొక్క బ్రిటిష్ వారు దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని పిలవడం జరిగింది. అయితే షిల్లాంగ్లో మనకు డాన్ బాస్కో మ్యూజియం కూడా ఉంది. ఈ డాన్ బాస్కో మ్యూజియం ఉంది. అలాగే సరస్సులు కూడా బారాపాని అని పిలువబడే ఉమియం సరస్సు అనేది కూడా ఉంది. కాబట్టి మనము అందుకని దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని మన బ్రిటిష్ వారు పిలిచారు. అలాగే భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏంటంటే తెలుసు మీకు, చిరుత. ఈ చిరుత అనేది మనకు పెద్ద పిల్లి ఆకారంలో ఉంటుంది. అలాగే దీన్ని యొక్క శాస్త్రీయనామం అసినోనిక్స్ జుబాటస్ అనే ఈ యొక్క చిరుత. ఈ చిరుత పులి తల చిన్నగా గుండ్రంగా ఉంటుంది. ఇది గంటకు 80 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది లేత రంగు నుండి క్రీము తెలుపు లేదా లేత బఫ్ బొచ్చును కలిగి ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ చిరుత. థ్యాంక్ యూ.